నిన్ను చాలా సాంప్రదాయంగా పెంచినట్టున్నారు మీ అమ్మా నాన్న. మాది సాంప్రదాయ కుటుంబమేనండి. సంజయ్ బాయ్. నేను కార్ దగ్గరకు వస్తాను. స్వర్ణ, నీకెలా ఉంది ఇప్పుడు? అక్క, నాకేమీ కాలేదు. దాన్ని ఇరికిద్దామనుకున్నాను, కానీ డాక్టర్ గారు ఇరుక్కున్నారు. ఏంటి నువ్వనేది? అవునక్క. హారతి, దీంట్లోనే ఏదో కలిపి మల్టీవిటమిన్ ఫుడ్ అని చెప్తావా? ఇప్పుడు నీకిస్తా చూడు. ఏమిటే అక్క చెల్లెలు గుసగుసలు? గుసగుసలేం లేవమ్మమ్మా. ఏంటి అలా చేసావని అడుగుతుంది. అదేమన్నా తెలిసి చేసిందా? భయపడింది. ఏమండి, సీత గారంటే ఎవరు? ఇక్కడున్నారని చెప్పారు. ఎవరండి? నేనే. తమరెవరండి? సీత ఎక్కడుందని తమరికెవరు చెప్పారు? నేను కార్ డ్రైవర్నండి. పిఠాపురం మంగమ్మ గారింటికి వెళ్తే చెప్పారండి. కారు డ్రైవరా? నాతో ఏం పని? మిమ్మల్ని తీసుకురమ్మని కారు పంపారండి. మంగా, ఆ కళారాధన వాళ్ళు పంపించుంటారు. ఓ, అదొకటి ఉంది కదూ. వెళ్ళాలని అనుకున్నదే కదా, ఇప్పుడు ఏమైందని మానుకోవడానికి? చూడు మంగా, వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అన్నందుకే ఇదంతా జరిగి ఉంటుంది. ఇలా ముళ్ళేయటానికి మీరు రెడీగా ఉంటారు. వెళ్ళొస్తానమ్మగారు. వెళ్ళొస్తాను తాతయ్య గారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అమ్మా. ఏం సీత, ఎల్లుండి పొద్దుటికల్లా టంచనగా గుడి దగ్గర ఉండాలి. అలాగే అమ్మమ్మగారు. భగవంతుడా, నన్ను వీళ్ళు వదిలేలా చూడు. మా అత్తయ్య కోరిక తీర్చడం నా ధర్మం. బాయ్ రఘు. అలాగే. స్వర్ణ జాగ్రత్త. అలాగే అక్క. దేవుడా, అక్కకి ఏ కష్టాలు రాకుండా చూడు. సీత, ఈ రాత్రి నీ జీవితంలో చీకట్లు నింపడం ఖాయం. వెళ్ళు, నీ వెనకాలే కెమెరా కళ్ళలా హారతి వస్తుంది. ఇంకా ఏమిటి నిలబడ్డారు? బయలుదేరండి. నువ్వు ఆగావనే మేము ఆగాం. వస్తాం సంజయ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అది స్థాయి తక్కువ వాళ్ళని పిలిచే ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు సారీలు చెప్పడం. ఇతను చాలా స్థాయి తక్కువ ఆలోచన ఉన్నవాళ్ళలో ఉన్నాడు. అబ్బో, ఏం నటిస్తున్నాడు. గ్రాని, పద.